శ్రీవారి మెట్లు మార్గంలో జారీ చేసే దర్శనం టోకెన్లు కౌంటర్లను తాత్కాలికంగా మార్చిన టీటీడీ. శుక్రవారం అనగా నిన్నటి రోజు నుండి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్లు కౌంటర్లు తాత్కాలికంగా మారాయి. శ్రీవారి మెట్ల మార్గం భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు ఈ కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి మార్చారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచే భక్తులకు మాత్రమే ఈ కొత్త కౌంటర్లు. శుక్రవారం సాయంత్రం నుండి భూదేవి కాంప్లెక్స్లో ఈ కొత్త కౌంటర్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇది తాత్కాలిక మార్పు అని టీటీడీ స్పష్టం చేసింది. గమనిక: ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. సెల్ ఫోన్లో ఫోటోలు చూపిస్తే టోకెన్లు జారీ చేయరు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ తీసుకుని వెళ్లి టీటీడీ సిబ్బందికి సహకరించగలరు. శ్రీవారి మెట్లు మార్గంలో జారీ చేసే దర్శనం టోకెన్లు కౌంటర్లను తాత్కాలికంగా మార్చిన టీటీడీ. శుక్రవారం అనగా నిన్నటి రోజు నుండి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న దివ్య దర్శనం టోకెన్లు కౌంటర్లు తాత్కాలికంగా మారాయి. శ్రీవారి మెట్ల మార్గం భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు ఈ కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి మార్చారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచే భక్తులకు మాత్రమే ఈ కొత్త కౌంటర్లు. శుక్రవారం సాయంత్రం నుండి భూదేవి కాంప్లెక్స్లో ఈ కొత్త కౌంటర్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇది తాత్కాలిక మార్పు అని టీటీడీ స్పష్టం చేసింది. గమనిక: ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. సెల్ ఫోన్లో ఫోటోలు చూపిస్తే టోకెన్లు జారీ చేయరు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ తీసుకుని వెళ్లి టీటీడీ సిబ్బందికి సహకరించగలరు.